దీని పేరు వాక్కాయ చెట్టు. దీనికి ముళ్ళు బాగా ఉంటాయి. తుమ్మ ముళ్ళు కన్నా గట్టిగా ఉంటాయి, చాలా ఉంటాయి. ఈ మొక్క కాస్టు సుమారుగా 30 రూపాయలు ఉంటుంది. 6 నెలల మొక్క పెట్టినాక 4వ సంవత్సరం నుంచి కాయలు కాస్తూ ఉంటాయి. మొక్క మొదల దగ్గర నుంచి పైదాకా గుబురుగా సుమారుగా 6 ఫీట్లు విడుతూ ఒక 8 ఫీట్లు హైట్ పెరుగుద్ది. కాబట్టి పొలాల్లో ఎక్కువగా గట్లమ్మటే వేస్తారు. పందులు, అడవి పందులు, గేదెలు, మనుషులు ఎవరు దూరకుండా కాంపౌండ్ వల్ల పనికొచ్చుద్ది. కాకపోతే గట్టు నుంచి ఒక 4 ఫీట్లు లోపలికి వేసుకోవాలి పొలంలోకి. ఆ తర్వాత ఇది 4వ సంవత్సరం నుంచి కాపు కాసుద్ది. కాయలేమో రెడ్ కలరు, వైట్ కలరు ఉంటాయి. పుల్లగా ఉంటాయి. చాలామందికి తెలియదు, ఎవరు కోసుకెళ్ళరు కూడా. అట్లాగే దీనికి నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదు. మొక్క పెట్టినాక ఒక ఎండాకాలం బతికించామంటే వర్షం పడే నీళ్ళకే అది బతికిపోయిద్ది. ఒకవేళ ఎండిపోయినా కానీ వర్షాకాలం మళ్ళీ కొంచెం ఎర్రమట్టి వేసామంటే ఇక 4వ సంవత్సరం నుంచి కాత కాసుద్ది. పప్పులో వేసుకోవచ్చు, చింతపండులాగా, మామిడికాయలాగా పచ్చడి పట్టుకోవచ్చు. అట్లాగే వీటిని ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి మన కిల్లీల్లో పుల్లగొచ్చి పైన పెడతారు కదా, ఎర్రగా ఉంటుంది, అది ఈ వాక్కాయ. ఇంటి దగ్గర కొంచెం స్థలం ఉన్నా కానీ ఒక మొక్కనే పెట్టుకోవచ్చు. ఈ విధంగా కాస్తాయి. ఈ వాక్కాయ మొక్కకే రకరకాల పేర్లు ఉన్నాయి. కొంతమంది వాక్కాయ అంటారు, కొంతమంది కరింద అంటారు, కొంతమంది కలింకాయ అంటారు. అట్లా పేర్లు రకరకాలుగా పిలుస్తారు.